మెగా ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇంకా కేవలం 17 రోజులు మాత్రమే. జూన్ 4వ తేదీన థియేటర్లలో గుమ్మం దాటపోతున్నాడు పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే మోస్ట్ ఇంటెన్స్ అండ్ డ్రగ్డ్ రోల్ గా వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో హైప్ కనిపిస్తోంది. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. అయితే ముంబైలో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మూవీ టీం ఇచ్చిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చేతికి కట్టుతో కనిపిస్తున్న చరణ్ ను చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడిపోయారు. ఏమైంది, షూటింగ్ లో ఏదైనా సీరియస్ గా జరిగిందా అంటూ ఆరా తీశారు. అయితే ఆ సస్పెన్స్ కి స్వయంగా చరణ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నా చెయ్యి ఇప్పుడు బాగానే ఉంది, ఇది మా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన అందమైన గిఫ్ట్ అంటూ నవ్వుతూ చెప్పిన చరణ్ ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. ఈ సినిమా కోసం దాదాపు నెల రోజుల పాటు నాన్ స్టాప్ రెజ్లింగ్ సన్నివేశాలు షూట్ చేశారట. కానీ సాధారణ ఫైటర్లతో కాదు, నిజమైన పహిల్వాన్లతో. డైరెక్టర్ రియలిజం కోసం అసలు కాంప్రమైజ్ కాలేదట. యాక్షన్ అనగానే వాళ్ళు నిజంగానే గట్టిగా పట్టుకున్నారు అంటూ చరణ్ సరదాగా చెప్పినా ఆ ఫైట్లలో ఆయన మణికట్టు దగ్గర ఎముక విరిగినట్టు వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మొత్తం 3 సార్లు గాయపడినట్టు తెలుస్తోంది. మొదట రెజ్లింగ్ ప్రాక్టీస్ లో ఒకసారి, తర్వాత క్లైమాక్స్ షూట్ లో కంటికి మణికట్టుకు గాయాలయ్యాయట. దీంతో త్వరలోనే చిన్న సర్జరీలు కూడా జరగనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ గాయాలు ఎంత వచ్చినా పెద్ది కోసం చరణ్ పడిన కష్టం మాత్రం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇది జస్ట్ స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషన్స్, మాస్, రివెంజ్, స్ట్రగుల్ అన్ని కలిపిన రా అండ్ రస్టిక్ జర్నీలా కనిపిస్తోంది. పల్లెటూరిలో స్టార్ అథ్లెట్ గా ఎదిగిన హీరో తర్వాత ఢిల్లీ వెళ్లి కూలీగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఒక ఛాంపియన్ జీవితంలో అంత పెద్ద టర్న్ ఎలా వచ్చింది, అదే ఈ కథలో మెయిన్ ఎమోషన్ గా కనిపిస్తోంది. ఇందులో చరణ్ ఒకే సినిమాలో 3 డిఫరెంట్ స్పోర్ట్స్ లో కనిపించడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే యాక్షన్ బ్లాగ్స్, మట్టి వాసనతో కూడిన విజువల్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది ఇది రంగస్థలం తర్వాత చరణ్ కి మరో కెరీర్ బెస్ట్ అవుతుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇంకా కేవలం 17 రోజులు మాత్రమే. జూన్ 4వ తేదీన థియేటర్లలో గుమ్మం దాటపోతున్నాడు పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే మోస్ట్ ఇంటెన్స్ అండ్ డ్రగ్డ్ రోల్ గా వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో హైప్ కనిపిస్తోంది. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. అయితే ముంబైలో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మూవీ టీం ఇచ్చిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చేతికి కట్టుతో కనిపిస్తున్న చరణ్ ను చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడిపోయారు. ఏమైంది, షూటింగ్ లో ఏదైనా సీరియస్ గా జరిగిందా అంటూ ఆరా తీశారు. అయితే ఆ సస్పెన్స్ కి స్వయంగా చరణ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నా చెయ్యి ఇప్పుడు బాగానే ఉంది, ఇది మా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన అందమైన గిఫ్ట్ అంటూ నవ్వుతూ చెప్పిన చరణ్ ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. ఈ సినిమా కోసం దాదాపు నెల రోజుల పాటు నాన్ స్టాప్ రెజ్లింగ్ సన్నివేశాలు షూట్ చేశారట. కానీ సాధారణ ఫైటర్లతో కాదు, నిజమైన పహిల్వాన్లతో. డైరెక్టర్ రియలిజం కోసం అసలు కాంప్రమైజ్ కాలేదట. యాక్షన్ అనగానే వాళ్ళు నిజంగానే గట్టిగా పట్టుకున్నారు అంటూ చరణ్ సరదాగా చెప్పినా ఆ ఫైట్లలో ఆయన మణికట్టు దగ్గర ఎముక విరిగినట్టు వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మొత్తం 3 సార్లు గాయపడినట్టు తెలుస్తోంది. మొదట రెజ్లింగ్ ప్రాక్టీస్ లో ఒకసారి, తర్వాత క్లైమాక్స్ షూట్ లో కంటికి మణికట్టుకు గాయాలయ్యాయట. దీంతో త్వరలోనే చిన్న సర్జరీలు కూడా జరగనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ గాయాలు ఎంత వచ్చినా పెద్ది కోసం చరణ్ పడిన కష్టం మాత్రం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇది జస్ట్ స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషన్స్, మాస్, రివెంజ్, స్ట్రగుల్ అన్ని కలిపిన రా అండ్ రస్టిక్ జర్నీలా కనిపిస్తోంది. పల్లెటూరిలో స్టార్ అథ్లెట్ గా ఎదిగిన హీరో తర్వాత ఢిల్లీ వెళ్లి కూలీగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఒక ఛాంపియన్ జీవితంలో అంత పెద్ద టర్న్ ఎలా వచ్చింది,
అదే ఈ కథలో మెయిన్ ఎమోషన్ గా కనిపిస్తోంది. ఇందులో చరణ్ ఒకే సినిమాలో 3 డిఫరెంట్ స్పోర్ట్స్ లో కనిపించడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే యాక్షన్ బ్లాగ్స్, మట్టి వాసనతో కూడిన విజువల్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది ఇది రంగస్థలం తర్వాత చరణ్ కి మరో కెరీర్ బెస్ట్ అవుతుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇంకా కేవలం 17 రోజులు మాత్రమే. జూన్ 4వ తేదీన థియేటర్లలో గుమ్మం దాటపోతున్నాడు పెద్ది. ఆటే నా పొగరు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే మోస్ట్ ఇంటెన్స్ అండ్ రగ్డ్ రోల్ గా వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో హైప్ కనిపిస్తోంది. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. నేను పోరాడాను సారు. అయితే ముంబైలో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మూవీ టీం ఇచ్చిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చేతికి కట్టుతో కనిపిస్తున్న చరణ్ ను చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడిపోయారు. ఏమైంది, షూటింగ్ లో ఏదైనా సీరియస్ గా జరిగిందా అంటూ ఆరా తీశారు. అయితే ఆ సస్పెన్స్ కి స్వయంగా చరణ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నా చెయ్యి ఇప్పుడు బానే ఉంది, ఇది మా దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన అందమైన గిఫ్ట్ అంటూ నవ్వుతూ చెప్పిన చరణ్ ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. ఈ సినిమా కోసం దాదాపు 1 నెల రోజుల పాటు నాన్ స్టాప్ రెజ్లింగ్ సన్నివేశాలు షూట్ చేశారట. కానీ సాధారణ ఫైటర్లతో కాదు, నిజమైన పహిల్వాన్లతో. డైరెక్టర్ రియలిజం కోసం అసలు కాంప్రమైజ్ కాలేదట. యాక్షన్ అనగానే వాళ్ళు నిజంగానే గట్టిగా పట్టుకున్నారు అంటూ చరణ్ సరదాగా చెప్పినా ఆ ఫైట్లలో ఆయన మణికట్టు దగ్గర ఎముక విరిగినట్టు వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మొత్తం 3 సార్లు గాయపడినట్టు తెలుస్తోంది. మొదట రెజ్లింగ్ ప్రాక్టీస్ లో ఒకసారి, తర్వాత క్లైమాక్స్ షూట్ లో కంటికి, మణికట్టుకు గాయాలయ్యాయట. దీంతో త్వరలోనే చిన్న సర్జరీలు కూడా జరగనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ గాయాలెంత వచ్చినా పెద్ది కోసం చరణ్ పడిన కష్టం మాత్రం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇది జస్ట్ స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషన్స్, మాస్, రివెంజ్, స్ట్రగుల్ అన్ని కలిపిన రా అండ్ రస్టిక్ జర్నీలా కనిపిస్తోంది. పల్లెటూరిలో స్టార్ అథ్లెట్ గా ఎదిగిన హీరో తర్వాత ఢిల్లీ వెళ్లి కూలీగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఒక ఛాంపియన్ జీవితంలో అంత పెద్ద టర్న్ ఎలా వచ్చింది? అదే ఈ కథలో మెయిన్ ఎమోషన్ గా కనిపిస్తోంది. ఇందులో చరణ్ ఒకే సినిమాలో 3 డిఫరెంట్ స్పోర్ట్స్ లో కనిపించడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే యాక్షన్ బ్లాగ్స్, మట్టి వాసనతో కూడిన విజువల్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది ఇది రంగస్థలం తర్వాత చరణ్ కి మరో కెరీర్ బెస్ట్ అవుతుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు.